మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈ మంచి సమయంలో దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన దివ్యమైన వాక్యుల్లోని సత్యాలు కొన్ని మనం తెలుసుకుందాం. మనందరం కూడా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని గూర్చి, ఆయన మరణించి తిరిగి లేచినటువంటి దినాలు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. దానికి సందర్భంగా ఒక వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న ఒక మాట మనము తెలుసుకుందాం. మనుష్య కుమారుడు పాపులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకుని వారితో అనిరి. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి, ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితం, ఆయన మరణం, ఆయన జీవించిన జీవితం ప్రపంచాన్ని ఒక ప్రభావితం చేసింది, ఆలోచింపచేసింది. చాలా గొప్పగా నేటికి కూడా అనేక మంది హృదయాలను కదిలించి వేసి ఆయన జీవితాన్ని మనం తప్పగా గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు పాపము లేని పరిశుద్ధుడిగా జీవించి నీతిమంతుడిగా బ్రతికి భూమి మీద బ్రతికినంతకాలం ఆయన అద్భుతమైన సేవ చేసి ఎంతోమంది జీవితాలను కట్టి అనేకులకు మేలు చేసి జీవించినటువంటి యేసుక్రీస్తు జీవితాన్ని గురించి మనం ఒక మాట మాట్లాడుకుందాం. పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడ్డాడు యేసు ప్రభు నేరము చేయలేదు కానీ నేరస్తుడిగా, పాపము చేయలేదు కానీ పాపము చేసిన వాడిగా, భయంకరమైన శత్రుహింసలు, ఆయన మీద అసూయతో ద్వేషముతో ఆయన మీద అనేక నేరాలు మోపి ఆయనను సిలువ వేసినట్లుగా మనము చదువుతున్నాం. పాపుల చేతికి ఆయన అప్పగించబడినప్పుడు భయంకరమైన శ్రమలకు ఆయన గురి చేశారు. ఆయనను భయంకరంగా చిత్రించి ఆ చిత్రహింసలకు గురి చేసి బాధ పెట్టారు. ఆయన వేయబడిన సిలువ చాలా ఘోరాతి ఘోరమైనది. అంత మాత్రమే కాదు, అది ఎంతో శాపగ్రస్తమైనదని కూడా రాయబడింది. మరి ఏ శాపము పాపము ఎరుగని యేసుక్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడు అంటే, ఆయన సిలువ ఎక్కి ఆయన రక్తము కార్చి ఆయన ప్రాణము పెట్టి ఉండకపోతే లోకానికి నిజమైన రక్షణ, పాప క్షమాపణ లేదు. ఆయన చిందించిన రక్తము ద్వారా ప్రతి పాపికి క్షమాపణ, విడుదల కలుగుతుందని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆయన సిలువ వేయబడిన వాడు. అంతటితో ఆయన జీవితం అవ్వలేదు. ఆయన 3వ దినమున లేఖనములు ప్రకారము 3వ దినమందు ఆయన లేచినటువంటి దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనుష్య కుమారుడుగా, మానవుడిగా ఈ లోకంలో జీవించాడు. మానవుల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. అంత మాత్రమే కాకుండా ఆయన 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఆయన సజీవుడైన దేవుడు. మరణము ఆయనను బంధించలేకపోయింది. ఆయన సమాధిని ఖాళీ చేసి ఆయన సమాధి గుండెను చీల్చి సజీవుడిగా భూలోకానికి ఆయన మరలా మరణము నుండి తిరిగి లేచినటువంటి వాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సజీవుడు. మన పాపములను క్షమించగలవాడు, మన రోగములను తీసివేయగలవాడు, మన సమస్యల నుంచి మనల్ని విడిపించగలవాడు, మన పాపములను క్షమించుటకు అధికారం కలిగిన వాడు. ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన పూర్ణ శాంతిని, సమాధానమును, ఆనందాన్ని, రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఈ వాక్యం వింటున్న మీరు సజీవుడైన యేసుక్రీస్తుని అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తము ఆయనను నమ్ముకొని మీరు బాప్తిస్మం తీసుకుని ప్రభువులో మీరు జీవించగలిగితే మిమ్మల్ని ఆయన నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. ఏ మాటలు విన్న మిమ్మలను ప్రభు దీవించునుగాక. ఆమేన్.